బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ శివార్లలోని జనవాడ ఫామ్ హౌస్ పై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అది తనది కాదన్నారు. ఆయన తన మిత్రుడికి ఫామ్ హౌస్ ఉంటే లీజుకు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ఆ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకున్నా ఓకే అని, తానే దాన్ని కూలగొడతారంటూ కామెంట్ చేశారు కేటీఆర్. నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట అడుగుతా ఉన్నా, సరే ఇలా ఏమైనా తప్పుంటే కూలగొట్టిరు, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు, వెల్కమ్. మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది. కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు, ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం. నాతో పాటు మీరు కూడా రండి మీడియా, నేను దగ్గరుండి తీసుకొని పోతా. నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తూ ఉన్నా సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూములు పెట్టి మరీ తీసినారు. గూగుల్ ఎర్త్తో అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా? రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో, తర్వాత సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన ఉన్నారు మధు యాష్కి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతాను మీకు. మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా. ఎక్కడుందో మీకు శాటిలైట్ మ్యాప్లు పంపుతా, చూసుకోండి. నేనేమంటున్నా అంటే ఐ వెల్కమ్. ఎక్కడ నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది, ఏమో అయిపోతుంది, ఆడేమైనా తప్పుంటే కొట్టండి, నేను ఎందుకు వద్దంట. వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేనున్నాను. మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు, ఇంతెందుకు మాట్లాడినవరా నాయన నువ్వు అని, జీవితాంతం తిడతాడు కావచ్చు, పర్వాలేదు. నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా. ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం. అదే హైడ్రానో అమీబానో ఇది ఉంది కదా, దాన్ని తీసుకొని ఆడికెళ్ళే పోదాం. పోయి సీదా మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం. ఎందుకంటే మంత్రి గారు కదా, వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టీఎల్లో. కూలగొడదాం, చలో. ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం. మీరు మేము, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరం లేదు. దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్, లెట్ దెమ్ టేక్. ఇప్పుడు నేను చేస్తే కూడా చర్య తీసుకోండి. తప్పు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే కూడా అక్కడికి వెళ్ళి సీదా కాంగ్రెస్ వాళ్ళ కాడికి పోదాం. ఆడ మొత్తం ఆ చెరువు చుట్టూ ఎఫ్టీఎల్ బఫర్లు ఏమేమవుతున్నాయో మొత్తం కూలగొడదాం. వెల్కమ్. ఓకే. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి, జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి కేటీఆర్ అయితే స్పందించారు. దీనికి సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయన వ్యాఖ్యల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు సైదులు? ఎస్ ప్రసన్న, తప్పకుండా. ఎందుకంటే జన్వాడ ఫామ్ హౌస్ ఇటు ఎఫ్టీఎల్ భూమిలోనే కట్టినట్టుగా కూడా ఇటు కేటీఆర్ కూడా అర్థమైపోయింది. కాబట్టి హైడ్రా ఇప్పుడు చేస్తున్న పని ఏదైతే ఉందో దాన్ని స్వాగతిస్తున్నాను ఖచ్చితంగా. ఒకవేళ ఫామ్ హౌస్ అయితే నాకు లేదు, కానీ నా మిత్రుడికి జన్వాడలో ఫామ్ హౌస్ ఉంది, దాన్ని నేను లీజుకి తీసుకున్నాను. ఒకవేళ అది ఎఫ్టీఎల్లో ఉంటే మాత్రం తప్పకుండా కూల్చేయచ్చు, నేనే దగ్గరుండి మరి కూల్చేస్తానని చెప్పేసి కూడా కేటీఆర్ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశారు. సో నాతో పాటుగా కొందరి మంత్రుల్లో బడా వ్యాపారుల అక్కడే ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి. సో వారి అందరినీ కూడా ఖచ్చితంగా కూల్చేయాల్సిందని చెప్పేసి కూడా తను చెప్తూ వస్తున్నారు. అయితే వాస్తవంగా గత కొన్ని రోజులుగా బిగ్ టీవీ కూడా జన్వాడ ఫామ్ హౌస్ పై ఇటు కేటీఆర్ అని చెప్పేసి కూడా సంచలనమైన వార్త కూడా వేయడం జరిగింది. సో దాని తర్వాత ఆయన ఎన్నడూ కూడా జన్వాడ ఫామ్ హౌస్ పైన స్పందించలేదు. కానీ తొలిసారి ఎప్పుడైతే హైడ్రా ఉన్నటువంటి హైడ్రా ఇటు ఎఫ్టీఎల్ భూముల్లో ఎవరైతే అక్రమంగా ఫామ్ హౌస్లు కానీ నిర్మించారో సో వారిపైన కొరడా జల్పిస్తున్న అందరికీ తెలిసిన విషయమే. సో ఇటు జన్వాడ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్ పైన కూడా ఖచ్చితంగా కూల్చివేతకు సంబంధించి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. సో దానికి సంబంధించి ఈ రోజు హైకోర్టును కూడా ఆశ్రయించారు కొంతమంది బీఆర్ఎస్ నేతలు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. హైకోర్టు కూడా కొద్దిసేపటి క్రితమే తీర్పు కూడా ఇచ్చింది, రేపటి వరకు కూడా జన్వాడ ఫామ్ హౌస్ ని కూల్చేయొద్దని చెప్పేసి. సో ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏదైతున్నాయో దానిపైన ఇప్పుడు ఖచ్చితంగా ఒకవేళ అది ఎఫ్టీఎల్ భూమిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా కూల్చేయొచ్చు అని చెప్పేసి కూడా తను చెప్తూ వస్తున్నారు. సో అది నా మిత్రుడిది, నాది కాదని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. అయితే ఒకవేళ
నేను ఇలా మాట్లాడుతున్నాను కాబట్టి నా మిత్రుడు కూడా జీవితకాలం నా పైన కొంత ద్వేషం ఉంటుందేమో, ఎందుకంటే అది నా మిత్రుడిది కాబట్టి జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు, లీజుకు తీసుకున్నాను, ఒకవేళ అది ఎఫ్టీఎల్ భూమిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా కూల్ చేయొచ్చు అని చెప్పేసి స్వయంగా నేనే అంటున్నాను కాబట్టి జీవితకాలం నా మిత్రుడు నాపై ద్వేషం చూపిస్తాడని చెప్పేసి కూడా తను చెప్తూ వస్తున్నారు. ఇక దీంతో పాటుగా మంత్రులై కొంతమంది ఎఫ్టీఎల్ భూముల్లో కూడా కొంతమంది నేతలై అక్కడ ఫామ్ హౌస్లు నిర్మించుకొని ఉన్నారు. సో వారిపైన కూడా కొరడా హైడ్రా జుల్పించాల్సిందని చెప్పేసి కూడా తను చెప్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్ ఫామ్ హౌస్ కూడా అక్కడే ఉంది, ఆయన ఫామ్ హౌస్ కూడా ఎఫ్టీఎల్ భూమిలోనే ఉంది కాబట్టి సో మొదటగా అక్కడి నుంచి ప్రారంభిస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆయన రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి కూల్చివేతలు ప్రారంభిస్తే అలా అందరికీ కూడా కూల్చేయచ్చు అని చెప్పేసి కూడా తను చెప్తూ వస్తున్నారు. ఏదేమైనా సరే మొదటిసారి జన్వాడ ఫామ్ హౌస్ పై మొదటిసారి కేటీఆర్ స్పందించారు. సో దీనిపైన అతను చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో ఆ వ్యాఖ్యలు మొత్తం కూడా ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ప్రసన్న, సైదులేట్ చూసుకుంటే ఈ ఫామ్ హౌస్ కి సంబంధించి కేటీఆర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు, కాంగ్రెస్ మంత్రుల పేర్లు కూడా ఆయన వెల్లడించారు. అంటే గతంలో కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వారి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదనుకోవచ్చు, ఇప్పుడు ఎందుకు వాళ్ళ పేర్లు బయట పెడుతున్నారనుకోవచ్చు సైదులు? ఎస్ ప్రసన్న, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫామ్ హౌస్లు ఎఫ్టీఎల్ భూములు ఉన్నప్పుడు కడుతున్నప్పుడు ఇది అక్రమంగా నిర్మిస్తున్నారని చెప్పేసి కేటీఆర్ కు తెలిసి లీజు తీసుకున్నాడా తెలియక లీజు తీసుకున్నాడా అనేది కూడా ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి మొన్నటి వరకు కూడా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఎక్కడైతే ఎఫ్టీఎల్ భూముల్లో వీళ్ళు ఫామ్ హౌస్లు నిర్మిస్తున్నారో వాటిపైన కొరడా జల్పించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆయనే స్వయంగా తన మిత్రుడు ఫామ్ హౌస్ నిర్మిస్తున్న సమయంలో ఎందుకు మాట్లాడలేదు, ఒకవేళ అది ఎఫ్టీఎల్ భూమిలో ఉన్నదని తెలిసి కూడా ఎందుకు లీజుకు తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఇప్పుడు ఇలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో దాంతో పాటుగా ఒకవేళ కొందరు నేతలు ఆ ఫామ్ హౌస్లు కూడా అక్కడే ఎఫ్టీఎల్ భూముల్లోనే ఉన్నాయని చెప్పేసి కూడా తనే స్వయంగా చెప్తున్నారు కాబట్టి మరి అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా ఇప్పుడు ఒక విమర్శ అయితే కేటీఆర్ పైన వస్తుంది. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే అలాంటి భూముల్లో ఫామ్ హౌస్ నిర్మిస్తున్నారో వారిపైన ఖచ్చితంగా ఎందుకు పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చింది, ఒకవేళ అక్రమంగా కట్టినా కూడా ఎందుకు కూల్చివేతలు చేయలేదని చెప్పేసి కూడా కేటీఆర్ పైన విమర్శ వస్తుంది. దీన్ని బట్టి చూస్తే తన మిత్రులు వాళ్ళంతా అండదండలతోనే అక్కడ ఉన్నటువంటి కొందరు ఎఫ్టీఎల్ భూముల్లో ఫామ్ హౌస్లు నిర్మించుకుని ఉన్నారు. సో వారిదే అక్కడ ఇల్లీగల్ గా ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు కాబట్టి మిగతా వారిని కూడా వదిలేశారని చెప్పేసి కూడా పెద్ద విమర్శ అయితే కేటీఆర్ పైన వస్తుంది. సో ఇక దీనిపైన ఖచ్చితంగా ఆయన అయితే తొలిసారి జన్వాడ ఫామ్ హౌస్ పైన స్పందించారు. ఏదేమైనా సరే దగ్గరుండి మరి కూలగొడతానని చెప్పేసి తనే స్వయంగా చెప్తూ వస్తున్నారు. వాస్తవంగా చూడాలి మరి, ఎందుకంటే ఒకవేళ దగ్గర ఉండి మరి కూలగొడతానన్నప్పుడు మరి ఆయన మిత్రులు ఎందుకు ఈ రోజు హైకోర్టును ఆశ్రయించాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి కూడా ఒక విమర్శ అయితే మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ హైకోర్టును ఆశ్రయించి ఫామ్ హౌస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కూల్చొద్దు, హైడ్రా చేసిన పనులు హైడ్రాని తప్పుపడుతూ వస్తున్నారు కొందరు నేతలు. కానీ ఇప్పుడు మాత్రం హైడ్రాని స్వాగతిస్తున్నాం, ఎందుకంటే అలాంటి ఇప్పుడు హైడ్రా చేస్తున్న పనులు ఏదైతే ఉన్నో దానిపైన ఖచ్చితంగా ఎవరైనా స్వాగతించాల్సిందే. ఎందుకంటే ఎవరైతే అలాంటి భూముల్లో అక్రమంగా ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారో వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా తను చెప్తూ వస్తున్నారు. మరి చూడాలి మరి ఇప్పుడు మిత్రుడేమో హైకోర్టును ఆశ్రయించి కేటీఆర్ కి స్వయంగా అత్యంత మిత్రుడుగా ఉన్నటువంటి ప్రదీప్ రెడ్డి మరి ఇంకెవరో తెలియదు, కానీ మొత్తానికైతే కొందరు హైకోర్టును ఆశ్రయించారు జన్వాడ ఫామ్ హౌస్ ని కూల్చొద్దని చెప్పేసి. సో మరి ఇప్పుడు కేటీఆర్ ఏమో ఖచ్చితంగా అది ఆ ఫామ్ హౌస్ ఒక ఎఫ్టీఎల్ భూములు ఉంటే మాత్రం దగ్గరుండి మరి నేనే కూలగొడతానని చెప్పేసి అంటున్నారు. ఇక ఎటు ఇది దారి తీస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా సరే రేపు హైకోర్టు తీర్పు ఉంది కాబట్టి దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా మనకు కొంత ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. ప్రసన్న, రైట్ సైదులు, థ్యాంక్ యూ.